ప్రముఖ కవి రచయిత అందశ్రీ ఆకస్మిక మృతి పట్ల సీఎం రేవంత్ సైతం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ రోజు అందశ్రీ ఆయన తుది శ్వాస విడిచారు. గాంధీ ఆసుపత్రిలో తెల్లవారుజామున అస్వస్థకు గురి కావడంతో ఆయన కుమారులు ఆయన గాంధీ ఆసుపత్రికి తరలించారు. కాసేపటికి చికిత్స అనంతరం కాసేపటికి ఆయన మృతి చెందినట్లు తెలుస్తోంది. తెలంగాణ సాహితీ ప్రపంచంలో ఒక చుక్క నేల రాలింది అంటూ కూడా సాహితీ ప్రపంచంలో కవులు సైతం ఆయన మృతి పట్ల సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, మాజీ మంత్రులు, అలాగే ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సైతం ఆయన మృతి పట్ల సంతాపాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆయన మృతి పట్ల తన భావాల్ని పంచుకోవడానికి తెలంగాణ కవి దేశపతి మనతో లైన్ లో ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. అందశ్రీ గారి మృతి ఎలా కలిసివేస్తోంది, ఎలా చూడాలంటారు? ఆయనతో ఈ మధ్య కాలంలో మీరు టచ్ లో ఉన్నారా? ఏమంటున్నారు? ఆయనకి ఇతర ఏమైనా సమస్యలు ఉన్నాయా? ఆరోగ్య సమస్యలు ఏం చెప్పారు? లేదండి, అంటే ఆయన ఆరోగ్య సమస్యల గురించి అయితే ఎప్పుడు ప్రస్తావించలేదు. తను ఎప్పుడు కూడా చాలా ఆరోగ్యంగా ఉన్నారని, తర్వాత కొంత యోగ సాధన చేసే అలవాటు కూడా ఉంది. ఆయన చాలా డిసిప్లిన్డ్ గా ఉండేటువంటి వ్యక్తి. ఆయనకేమి దురలవాట్లు, దురభ్యాసాలు కూడా లేవు. కనుక ఇది అసలు ఒక అనూహ్యమైనటువంటి ఇది నిజంగా కూడా చాలా దిగ్భ్రాంతికరంగా ఉంది. అసలు ఇది జీర్ణించుకోవడం కష్టంగా ఉంది ఈ వార్త. ఆయన నిజానికి ఇది ముఖ్యంగా తెలంగాణ హృదయంతో పాటలు రాసేటువంటి ఒక కవి అస్తమించాడు. అది అంటే ఈ మట్టిలో ఒక చైతన్యాన్ని రేకెత్తించడానికి నిరంతరం తప్పించినటువంటి కవి ఆయన. ఆయన తెలంగాణ ఉద్యమానికి ముందు ఆయన కొంత ఆధ్యాత్మిక స్పర్శ ఉంది. ఆయన మొదటి నుంచి కూడా కొంత ఆస్తిక దృక్పథం ఉన్నటువంటి వాడు ఆయన. అట్లా ఒక అంటే ఈ యోగుల తెలంగాణలో ఉన్నటువంటి అనేక మంది యోగుల రచనల చేత, తత్వాల చేత ప్రభావితుడయ్యాడు. ఆయన జీవితం చాలా కష్టతరమైనటువంటి జీవితం. ఆయన ఒక పశువుల కాపరిగా జీవించాడు, ఆ తర్వాత కాపీ మేస్త్రిగా పనిచేశాడు. ఈ కష్టపడుతున్న దశలో ఆయనకు ఊరటగా నిలిచింది పాట. ఆ పాటను అల్లే ప్రతిభ మాత్రం ఆయన అద్భుతంగా పదును పెట్టుకున్నాడు, దాన్ని సాధన చేశాడు. తెలంగాణ ఉద్యమం ఎగిసి పడుతున్న సమయంలో ఆయన ఒక్కొక్క దశలో ఒక్కొక్క పాటని, ప్రారంభ దశలో ఒక భావజాల వ్యాప్తి దశలో రాసిన చూడు తెలంగాణ చుక్క నీళ్లు లేని దాన, నా గోడు తెలంగాణ బతుకు పాడైన వీణ, ఇది దగా పడ్డ దరువు మాకేది బతుకు తెరువు, అరే నినాదాలు కాదు రాష్ట్రపు నాదులే కదలాల చూడు తెలంగాణ అని ఒక పాట రాసినాడు. ఆ తర్వాత ఆయనకి తెలంగాణ రచయితల వేదిక సభల్లో మేము జెండా ఎగిరేసి నాగేటి చాలల పాట పాడుతుండేవాళ్ళం. అప్పుడు ఆయనకి ఒక రాష్ట్ర గీతంలాగా ఉండే పాట రాయాలనే ఒక ఆలోచన పుట్టి ఈ పాట రాశాడు. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. అది చాలా లలితంగాను, చాలా హృదయంగాను, మాధుర్యభరితంగా ఉంటుంది ఆ పాట. ఆ పాట తెలంగాణ ప్రజల హృదయాల్లో చిరస్మరణీయంగా నిలిచిపోయింది. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ఎగిసిపడుతున్న దశలో జై బోలో తెలంగాణ గడగర్జనల జడివాన, జై బోలో తెలంగాణ నిరువెల్ల గాయాల వీణ, ఆ పాట పాడుతున్న అందరికీ ఒక గొప్ప అనుభవం. అసలు అప్పుడు ఆ విద్యార్థులంతా కూడా కేరింతలు కొడుతుంటే, ఉద్యమ నినాదాలు చేస్తుంటే, ఆయన కూడా అట్లా ఒక కొండవాగు మన గిరి శిఖరాల మించి దూకినటువంటి గొంతుతో పాడుతుంటే చూడడం కూడా ఒక గొప్ప అనుభవం. ఇట్లా ఆయనతో చాలా చాలా జ్ఞాపకాలు ఉన్నాయి. కలిసి చాలా ప్రయాణాలు చేసాము, చాలా విషయాలు పంచుకున్నాము. అదే చాలా కంప్లైంట్స్ ఉండేవి సాటి కవుల పట్ల కావచ్చు, వివిధ విషయాల మీద కూడా ఉండే. అవన్నీ కూడా ఊరికే మాతో మాట్లాడుతూ ఉండేవాడు. అంటే ఏమన్నా అభిప్రాయ భేదాలున్నా స్నేహానికి విలువ ఇచ్చాడు, మాట్లాడాడు. మేము ఎక్కడ కనబడ్డా గానీ చాలా ఆత్మీయంగా పలకరించుకునేవాళ్ళం. ఈ మధ్య నేను హరీష్ రావు గారి తండ్రి చనిపోతే దశదిన కర్మకి వచ్చినాడు అక్కడికి. అదే ఇంకా ఆఖరిసారిగా చూడడం, ఈ వార్త వినడం. అసలు అయితే ఇట్లా జరుగుతుందని కానీ ఆయన ఇంత అర్ధాంతరంగా కన్ను మూస్తాడని ఇది చాలా అనూహ్యమైనటువంటి విషయం. ఇది చాలా చాలా పెద్ద విఘాతం తెలంగాణ సాంస్కృతిక చైతన్యానికి. రైట్ అండి. దేశపతి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి.